అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అదే 9వ తేదీన కోల్కతా ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో సెకండ్ ఇయర్ పీజీ రెసిడెంట్ అండి నా డాక్టర్ గారు. ఆ అమ్మాయిని చాలా దారుణంగా బ్రూటల్గా రేప్ చేసి మర్డర్ చేశారండి. ఎంత దారుణంగా రేప్ చేశారంటే తల మీద నుంచి కాళ్ళ వరకు ప్రతి భాగంలో కళ్ళల్లోకి గ్లాసెస్ విరిగిపోయిన బిట్స్ కూడా ఉన్నాయి. అంటే అంత కిరాతకంగా దారుణంగా రేప్ చేశారు. అదేదో అంటే లాస్ట్ టైం అంతా అమ్మాయిలు సరైన ప్లేసెస్లో ఉంటే ఇలాంటివి జరగవు అని ఇలాంటి కామెంట్స్ చాలా వచ్చాయి. కానీ ఇప్పుడు అమ్మాయి వర్క్ ప్లేస్లో ఉంది. ఆ అమ్మాయి డ్యూటీ షిఫ్ట్లో ఉంది. డ్యూటీ షిఫ్ట్లో వర్క్ ప్లేస్లో ఉండగా ఆ అమ్మాయిని చాలా దారుణంగా బ్రూటల్గా రేప్ చేసి మర్డర్ చేశారు. సో మేము మా ఈ ర్యాలీకి గల ఇదేంటంటే మూడు నినాదాలు. ఫస్ట్ది ఏంటంటే ఆ అమ్మాయిని ఎవరైతే అలా చేశారో ఖచ్చితంగా ఇప్పుడు సిబిఐ ప్రోబ్ వేశారు. సిబిఐ ప్రోబ్ ద్వారా ఆ నిందితుడిని కనుక్కొని కఠినమైన శిక్ష ఎంత కఠినంగా ఉండాలంటే ఇంకొకసారి ఇలాంటి పని అమ్మాయిల మీద ఎవరైనా చేస్తే భయపడాలి. రెండోది ఏంటంటే ఆ అమ్మాయి తాలూకు కుటుంబానికి ఏదో ఒక విధంగా ఇచ్చేయాలి, బెనిఫిట్ని కల్పించాలి. మానిటరీ బెనిఫిట్ మేము ఆశించట్లేదు, సరైన న్యాయం, కరెక్ట్ న్యాయం, నిందితుడికి శిక్ష పడాలి. మూడోది ఏంటంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్, మాకు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్లో మమ్మల్ని డాక్టర్స్ని భాగస్వాములు చేయాలి, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ని భాగస్వాములు చేయాలి. 2022లో లోక్సభలో ఈ బిల్లుని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ బిల్ పాస్ చేయలేదప్పుడు. ఇప్పుడు మేమందరం మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు మాకు పిలుపునిచ్చారు. మేమందరం ముక్త కంఠంతో మా అందరిది ఒకటే ఒక డిమాండ్, మమ్మల్ని సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్లో మమ్మల్ని భాగస్వాములు చేసి ఈ ఏడాది సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్ని లోక్సభలో పాస్ చేయాలి. పాస్ చేస్తే మా మీద ఎటువంటి దాడులు జరిగినా సరే వితిన్ 6 hours ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. ఫైల్ చేసి వాళ్ళకి నిందితుల్ని కఠినమైన శిక్షని చేయాలి. ఇంకొకసారి ఇలాంటి ఘటన రిపీట్ అవ్వకుండాను మేమందరం ప్రొటెస్ట్ చేస్తూ ఈ ర్యాలీని చేస్తున్నాం. ఈ రోజు కలకత్తాలో జరిగినటువంటి సంఘటన పైన ఎస్ఎఫ్ఐ మేము అందరూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ఆడపిల్లకి ఎక్కడ కూడా న్యాయం జరుగుతుంది, ప్రతి చోట కూడా అన్యాయం జరుగుతుంది. 6 ఏళ్ల పాప నుంచి 70 ఏళ్ళ ముసలిదాని వరకు ఎవరిని కూడా వదలట్లేదు కామాంధులు. అలాంటి సమాజంలో ఈ రోజు మన చెల్లెళ్ళు అక్కల్లో తిరుగుతారని చెప్పి చాలా సిగ్గుగా ఉంది. ఈ రోజు ఎన్ని సంఘటనలు జరిగినప్పుడు కూడా మన మానవత్వం అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఉండడం లేదు. అదేవిధంగా ఈ రోజు ఒక డ్యూటీలో ఉన్న డాక్టర్ పైన ఇటువంటి సంఘటన పాల్పడారంటే ఏంటి అంటే ప్రభుత్వం ఏం చేయాలని నిర్లక్ష్యమా, లేదంటే మీరు ఏం చేసిన చేయరు, మమ్మల్ని ఏం చేయలేరు, మా అయితే జైల్లో పెడతారు, జైల్లో పెట్టి మాకు 3 పూటలు అన్నం పెడతారు అని తప్ప వాళ్ళు నెర రోడ్డు మీద ఉరిచిన ఇలా ఇటువంటి సంఘటన జరగని మేము ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే ఇటువంటి సంఘటన పాల్పడుతున్నా వాళ్ళపైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇటువంటి ఆనందపూర్తి ఇలాంటి జరిగితే కనుక చట్టాలు మరింత బలంగా బలపరిచి ఎవరైతే సంఘటన చేస్తున్నారో వాళ్ళ పైన నడి రోడ్డు మీద ఎంకౌంటర్ చేసి చంపితే కానీ సమాజం మారదని చెప్పి మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా బాధిత కుటుంబాలకి న్యాయం చేయాలి. ప్రభుత్వం ఎంతో కొంత ఆదిసాయం చేసి ఒక కుటుంబాలు ఆదుకోవాలని చెప్పి చెప్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్క మహిళలకు కూడా రక్షణ కల్పించే విధంగా ప్రయత్నం చేయాలని ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం. లేడీ ఎడలా మన ఎస్ఎఫ్ఐగా పలు చోట్ల ఉద్యమాలు తెరలేపుతాం, భారీ ఎత్తున ర్యాలీలు మేము పెడతామని చెప్పి చెప్తున్నాం. ఆగస్టు 9వ తేదీన అందరికీ నమస్కారం. ఆగస్టు 9వ తేదీన కలకత్తాలో జూనియర్ డాక్టర్ పైన జరిగినటువంటి అత్యాచారం అతి దుర్మార్గమైన ఘటన. ఈ ఘటనని సిఐటిగా, ఎస్ఎఫ్ఐగా, డాక్టర్గా ముక్కంతంగా అందరూ కూడా యావత్ ప్రధానికి ఖండిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఈరోజు నిందితులు కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ అలాగే గవర్నమెంట్, సిఐటిగా మన డాక్టర్స్ అందరూ కలిపి ఈరోజు ప్రొటెక్ట్ చేస్తూ ఉంది, ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. అదొకటే కాదు, ఇంత దుర్మార్గంగా ఘటన జరిగితే ఆ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఏం చెప్పాడంటే సూసైడ్ చేసుకున్నారు డాక్టర్ గారు అని చెప్పేసి చెప్పినటువంటి ఘటన ఉంది. అదొకటే కాదు, ఈరోజు అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యంగా ఈ దర్యాప్తులో నిర్లక్ష్యంగా వహించినటువంటి ఘటన ఉంది. మమతా బెనర్జీ ప్రభుత్వం ఈరోజు దేశంలో అత్యధికంగా ఈరోజు మానభంగాలు జరుగుతూ ఉన్నాయి. దాని కట్టడి జైల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ కరెక్ట్గా సరైన విధానం కొనసాగించట్లేదు. ఈరోజు యువతని మద్యంలోని అలాగే గంజాయిలోని మత్తు పదార్థాల్లో ముంచే ఇటువంటి ఘటనలకి పాల్పడడంలో ప్రభుత్వాలు ప్రోత్సహిస్తూ ఉన్నాయని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదొకటే కాదు, ఈ ఎవరైతే బాధిత కుటుంబం ఉన్నారో ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి. నిర్భయ చట్ట ప్రకారం నష్టపరిహారం కూడా ఇవ్వాలి. దోషులు ఎవరైతే ఉన్నారో
దోషుల్ని కఠినంగా శిక్షించాలి. ఎలా శిక్షించాలంటే ఒకసారి దోషులు శిక్షిస్తే దేశంలో ఇలాంటి ఘటన చేయాలన్నా ఇటువంటి మానభంగాలు చేయాలన్నా భయపడే పరిస్థితిలో తీసుకొచ్చే విధంగా ప్రభుత్వాలు ఆ దోషులు శిక్షించాలని చెప్పేసి డివైఎఫ్ఐగా ఎస్ఎఫ్ఐగా సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కనుక దోషులు శిక్షించాలి. శిక్షించే వరకు సిఐటిగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి హెచ్చరిస్తూ ప్రభుత్వాలు వీటిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.